రండి, జాగ్రత్తగా కూర్చోండి. అక్కడొకరు కాదు, సరే కూర్చోండి. ప్రేమైన తండ్రి, పరిశుద్ధులైన దేవానికి స్తోత్రాలు. తిరిగి ఈ 2018 సంవత్సరం మరి జూన్ మాసంలో ఈ చక్కని మరి 27వ తారీఖు వరకు మీరు కాపాడారు. ఈ రాత్రి వేళలో ఈ సువార్త కూడిక కొరకై చేరి రాగలిగిన నీ పేరును బట్టి నీకే వందనాలు. ఎవరిలో ఆసక్తి సలగిలుతుందో వారందరి కొరకు కూడా ప్రార్థిస్తున్నారు. ప్రభు, వచ్చిన మేము సమయాన్ని వృధా చేసుకోకుండా సహాయం చేయండి. ప్రభు, వచ్చిన మేము నీ సన్నిధిలో చెప్పబడుతున్న మాటలు అర్థం చేసుకోవడానికి, గ్రహించుకోవడానికి నీ ఆత్మ నడుముదల దయచేయండి. వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ చిన్న చక్కని సమయాన్ని బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తూ బలహీన నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను. నీ ఆత్మ స్వాధీనములో నన్ను ఉంచాను. ఇంకెవరైనా రావాలని ఆశ కలుగుంటే వారి కూడా ప్రార్థిస్తున్నాను. సమయాన్ని దీవెనకరం నుంచి నా ప్రభుని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన భాగాన్ని చదువుకుందాం. ఓబద్య గ్రంథం 15వ చరణం మనం అందరం కలిసి చదువుకుందాం. ఓబద్య గ్రంథం 15వ చరణం. యెహోవా దినము అన్యజనులను నోరు తెరిచి చదవండి. యవనస్తుల పిల్లలు అసలు పాటలు నోరు తెరవట్లేదు. వాక్యమే చదువు. మీరు ఎప్పుడైతే అట్టనే ఉంటారో పిల్లిలాగా మీరు ఎప్పుడు పైకి రాలేరు. అది నేర్చుకోండి. గట్టిగా చదవటం, గట్టిగా మాట్లాడటము, గట్టిగా పాట పాడటం అనేది జీవితంలో నేర్చుకోండి. అది నా అనుభవం చెప్తున్నాను మీకు. కాబట్టి నోరు తెరిచి తప్పో ఒప్పో పాడుతూ ఉండండి, చదువుతూ ఉండండి, మాట్లాడుతూ ఉండండి. నాకేమీ తెలియదని చాలా బుద్ధిమంతురాలని కూర్చోబాకు. నోరు తెరవండి, గట్టిగా తెరవండి. చదువుదా. యెహోవా దినము అన్యజనులందరి మీదికి వచ్చుచున్నది. అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును, చేసినదే నీ నెత్తి మీదికి వచ్చును. చాలు. దేవుడు ఈ పరిశుద్ధ లేఖన భాగములను మరొకసారి ఆయన మన కొరకై ఆశీర్వదించి దీవించునుగాక. దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలమైన మనం మన జీవితాలను ఒక్కసారి పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. దేవుని ఆత్మ యొక్క సంపూర్ణ తాకుదలలో మనం ఎప్పుడు ఉండటానికి కొరకై మనము సంసిద్ధపరుచుకుందాం. మన మనసులను మన హృదయాలను కూడా సంసిద్ధపరుచుకుందాం. దేవుని సన్నిధిలో ఎప్పుడైనా సరే నువ్వు ప్రార్థన చేయటానికి కూర్చున్నా, బైబిల్ చదవటానికి కూర్చున్నా, మీటింగ్లో కూర్చున్నా ఆ ప్రార్థన తప్పనిసరిగా చేసుకోవాలి. నా మనస్సు, నా హృదయాన్ని, నా తలంపులు, నా ఊహలను మొత్తాన్ని కూడా నీ స్వాధీనములో ఉంచు ప్రభు. మీరు మాట్లాడుతుంటే వినటానికి నాకు మనస్సు, హృదయాన్ని దయచేయి అని మనము ప్రార్థన చేసుకోవాలి. ఎప్పుడైతే అలాగ చేసుకుంటామో అది మనకు ఒక రోజు అభ్యాసం అవి మన జీవితాన్ని స్థిరపరుచుతుంది. ఇది ఒక్కసారి జరిగే ప్రక్రియ కాదు. ప్రార్థనలో కూర్చోవటంతో నీ మనసంతా ప్రార్థన మీదే ఉండదు. నీ మనసంతా దేశమంతా, రోజంతా, ప్రపంచమంతా తిరుగుతూ ఉంటుంది. మనిషి మాత్రం ఇక నోరు తీసి ప్రార్థన చేస్తూ ఉంటామంతే. అది అభ్యాసం చేసుకోవాలి. వాక్యం చదువుతున్నా కూడా అది గుర్తుకొస్తుంది, ఇది గుర్తుకొస్తుంది. అయితే ప్రార్థన చేసుకొని దేవుని మీద ఆధారపడే కొలది అది మనకు అభ్యాసం అవుతుంది. సో ఇక్కడ కూర్చున్నారని మీరందరూ వింటున్నారని నేను అనుకోను. అర్థమైందా? మీరందరూ వింటున్నారని అనుకోను నేను. కొంతమంది పరధ్యానంలో ఉంటారు, కొంతమంది ఎక్కడెక్కడ మైండ్ తిరుగుతారు, కొద్దిమందే ఉంటారు వాక్యం మీద చెప్పేది జాగ్రత్తగా వినాలని. కొద్దిమందే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు తప్పే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు తక్కువే ఉంటారు. దేవుడు మీరు ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోండి,
దేవుని మందిరానికి ఎంతమంది వస్తున్నారో కాదు చూసే దేవుడు. దేవుడు ఎంతమంది సిద్ధపడుతున్నారో చూస్తాడు. అది ఎంతమంది వచ్చారో కాదు, ఎంతమంది సిద్ధముగా ఉన్నారో అది చూస్తాడు. సో దేవుని సన్నిధానములో దేవుని బిడ్డలముగా మనం ఎప్పుడూ కూడా నాకు వినుబుద్ధి పుట్టించు ప్రభు అని ప్రార్థన చేసుకోవాలి. వినుబుద్ధి. ఏ బుద్ధి అంట? వినుబుద్ధి. వినుబుద్ధి పుట్టించు అనే మాట మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకోవాలి. లేకపోతే వచ్చి ప్రయోజనం ఉండదు. అనవసరముగా కనుక నిద్ర పోగొట్టుకొని ఇక్కడికి రావటమే, అనవసరముగా పని మానుకొని ఇక్కడికి రావటమే. చక్కగా హాయిగా నిద్రపోతే ప్రశాంత కొంచెం ఆరోగ్యంగానే ఉంటుంది. ఇక్కడికి వచ్చి కూర్చొని కనుక ముందుకు వెనకబడి తిప్పలు పడేదానికంటే అక్కడ ఉంటే బాగుంటుంది ఇంకా. సో అది ప్రార్థన చేసుకుందాం. ఇది ఒక్కసారి రాదు, అదే చెప్తున్నాను, ఒక్కసారి రాదు. సో దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలమైన మనం మన ప్రతి పరిస్థితిని కూడా మనము జాగ్రత్తగా గమనించుకున్నాం. చాలాసార్లు మనలో ఉండే తప్పు ఏంటంటే, పొరపాటు ఏంటంటే, అదే యవనస్తుల కొడుకుల జ్ఞాపకం చేశా, మనల్ని గురించిన మనకు స్పృహ ఉండదు ముందర. అరే నేను వచ్చిన కానించి నిద్రపోతున్నానే, అరే వచ్చిన కానించి నేను సరిగా వింటలేదే, నేను వచ్చిన కానించి సరిగా లక్ష్య పెట్టట్లేదే అని నన్ను గురించి నాకు శ్రద్ధ ఉండదు. పక్కన అక్కెట్టుంది, ఈ అక్కెట్టుంది, అన్న ఈ దొత్తుంటాం. అందుకని అసలు ముందర మంద బతుకు మంద చూసుకుందాం ముందర. అది జ్ఞాపకం చేసుకుని సెల్ఫ్ అవేర్నెస్, మనల్ని గురించిన మనకు అవగాహన మనం నేర్చుకోవాలి. తర్వాత పక్కన వాళ్ళ అవగాహన. సో దేవుని సన్నిధిలో ఇక్కడ రాయబడిన మాట, అప్పుడు నీవు చేసినట్టే నీకు చేయబడును, నీవు చేసినదే నీ నెత్తి మీదికి వచ్చును. పరిశుద్ధమైన యొక్క దేవుని సన్నిధానములో దేవుడు నాకు ఇచ్చిన భారం ఇది. మీకు చెప్పాను గతంలో, పరిశుద్ధ గ్రంథములో ఒక వచనాన్ని గురించి హెబ్రోన్ మెసేజ్ సందేశమని మీకు తెలియదు, చాలామందికి పాత వాళ్ళకి తెలుసు. హెబ్రోన్ సందేశం అని భక్సింగ్ గారు బతికున్నప్పుడు ఇక్కడ ఒక పత్రిక వచ్చాయి, నెలకు 2 వస్తాయి. పక్ష పత్రిక అంటారు దాన్ని. మొత్తం 4 పేజీలు ఉంటుంది. 4 పేజీలు ఉంటాయి. మందిరానికి వస్తాయి. మందిరానికి వచ్చిన తర్వాత దానికి అంతా అప్పుడు 50 రూపాయలు ఎంత చందా కట్టేవాడు సంవత్సరానికి. అవి ఎవరిచ్చారో వాళ్ళు తీసుకునేవాడు. నాకు తెలుసు ఆ పత్రిక. దానిలో ఆ సంవత్సరం ఏదో నాకు గుర్తులేదు, కానీ మొదటి పేజీలో ఒక సంగతి రాశారు. ఒక దైవజనుడట, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడి. ఎక్కడుంది ఈ మాట? బైబిల్లో ఉంది కదా, అంతేనా? బైబిల్ పక్కన ఉందా? బైబిల్లో ఉందంటారు. కనుక బైబిల్లోనే ఉందలే, బైబిల్ ఎందుకు కాదని అంటారు. సో అపోస్తలుడైన పౌలు మాట్లాడతాడు ఈ మాట. దీని గురించి 52 సంవత్సరాలు చెప్పాడంట. ఎన్ని సంవత్సరాలు? 52 సంవత్సరాలు చెప్పిన తర్వాత చచ్చిపోయాడంట. చచ్చిపోతూ అన్నాడంట సంఘానికి చెప్తూ, నేను 52 సంవత్సరాలు చెప్పినా ఇంకా మీకు ఏబీసీ ఆలు చెప్పలేదు అన్నాడంట. ఏం చెప్పలేదంట? కాబట్టి నేను చూసుకుంది 2 సంవత్సరాలు అయిందంతే, భాగం తీసుకొని. ఆయన 52 సంవత్సరాలు చెప్పాడు. మనకి ఎట్టుందంటే సంఘాల్లో ఈ రోజుల్లో కొత్త బోధలు కావాలి, పాయింట్ వైజ్ బోధలు కావాలి. బోధల కోసం పరిగెడుతున్నారు కానీ బ్రతుకులు మార్చడానికి వరకు సిద్ధపడిన వాళ్ళు చాలామంది తక్కువ. ఈ సువార్త కూడికల కొరకే నేను చచ్చే వరకు, యేసయ్య వచ్చే వరకు ఇదే భాగం ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు పడద్దు అది చూసుకోవాలి. కనుక సువార్త కూడికి ఇదే అంశం ఉంటుంది. చాలా కాలమైన దేవుడు నాతో మాట్లాడి ఇక్కడికి వచ్చిన తర్వాత గత 2 సంవత్సరాలు తీసుకున్నాను ఈ భాగం. దేవుడు పదే ఒక విషయాన్ని గురించి మనతో మాట్లాడుతున్నప్పుడు మనకు అవగాహన కావాలి. నేను ఎక్కడో ఇంకా సరిచేయబడవలసి ఉంది. ఈరోజు ప్రసంగాలకు తక్కువేం లేదండి. మీరు టీవీ ఆన్ చేస్తే ఇంట్లో టీవీ ఉన్నవాళ్ళు చూడగలుగుతారు. ప్రతి అరగంటకు ఒక ప్రోగ్రాం, ఒక ఛానల్ కాదు, ఎన్నెన్నో ఛానళ్ళు. నీకు ఒక తెలుగే తెలుసుంటే కనుక తెలుగు ఛానల్లోనే దాదాపు 4-5 ఉన్నాయి. ఇంకా హిందీ కూడా తెలుస్తుంటే హిందీలో దాదాపు 10 ఉన్నాయి. నీకు ఇంకా ఇంగ్లీష్ తెలుస్తుంటే ఇంగ్లీష్లో లెక్కలేని ఉన్నాయి.
బోల్డ్ ఉన్నాయి. ఇంకా తమిళం కూడా తెలుసుంటే తమిళలో ఉన్నాయి, మలయాళం తెలుసుంటే మలయాళంలో ఉన్నాయి, హిందీ తెలుసుంటే హిందీలో ఉన్నాయి. అంటే నువ్వు తెలిస్తే టీవీలో 24 గంటలు నీకు తెలిసిన భాషలో ప్రసంగాలు అరగంటకి హబ్బ ఎన్ని బోధలు, ఎన్ని ప్రసంగాలు కదా. ఈ దినాల్లో ఒకటి కరువైంది ఎందుకు తెలుసా? ప్రసంగాల తక్కువ లేదు, కానీ అనుసరించే వాళ్ళు తగ్గిపోయారు. అప్పుడు ఎట్లుండే తెలుసా? అప్పుడు ప్రసంగాలు తక్కువగా ఉండేవి, అనుసరించే వాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు. అప్పటికి ఇప్పటికి తేడా అది. ప్రారంభ దినాలలో బోధకులు లేరు, వాక్యోపదేశకులు చాలా తక్కువ, కానీ అనుసరించే వాళ్ళు ఎక్కువ. ఇప్పుడు బోధకులు ఎక్కువైపోయారు, అనుసరించే వాళ్ళు తగ్గిపోయారు. ఏది మంచిదంటారు చెప్పండి? ఇది మంచిదంటారా, అదే మంచిదంటారా? సహజంగా చూస్తే ఇది మంచిది. ఎందుకంటే చక్కని విస్తారమైన వాక్యం మనకి జ్ఞాపకం చేయబడుతుంది. మరి విస్తారమైన వాక్యము లేక బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. మాకు వారం తెలిస్తే వారమేనన్న మాకు ఇట్లా చెప్పేవాడు ఎవడు లేడు, మాకు అసలు వచ్చేవాళ్ళు ఒకవేళ వచ్చినా కూడా పాడి పాసిపల్లి భద్రయ్యలాగా పాటలు పాడి అలసిపోయి ఏదో ఒక అరగంట సేపు మా పాస్టర్ గారు ఏం చేస్తాడు, చెప్పేసి కాలుకలు పట్టుకొని చక్కగా జేబులు వేసుకొని వెళ్ళిపోయి మళ్ళీ ఆదివారం వస్తాడు మా పాస్టర్ గారు. మా పరిస్థితి అది. వాళ్ళకేమన్నా ఆ బాధ, మనకేమన్నా ఈ బాధ. ప్రేమైన వాళ్ళరా, జ్ఞాపకం చేసుకున్నాం. అప్పుడు నీవు చేసినట్టే నీకు చేయబడుతుంది, నీవు చేసినదే నీ నెత్తి మీదకి వస్తుంది. జాగ్రత్త. 52 సంవత్సరాలు ఆయన ప్రసంగం చేస్తే నా వయసు కూడా లేదు 52 సంవత్సరాలు, నాకు 51. కనుక ఆయన 52 సంవత్సరాలు చేశాడంట ప్రసంగం ఆ ఒక్క వాక్యం మీద. మచిలీపట్నంలో ఒక సేవకుడు ఉండేవాడు, ఆయన చనిపోయినాడులేండి, దాదాపుగా ఒక 10 సంవత్సరాల కింద చనిపోయినాడు. ఆయన ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఏంటిది? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అనే మాట మీద 25 సంవత్సరాలు చేశాడు ప్రసంగం. 8 సంవత్సరాలు మచిలీపట్నం సేవకుడు ఆయన చనిపోయాడు. 25 సంవత్సరాలు చేశాడు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. రోజు అదే ప్రసంగం. వచ్చింది సాల్లవయ్య అనుకునేవాడు, సనిగేవాడు కొంతమంది, చెప్పింది సాల్లవయ్య, సనిగింది కొంతమంది. ఎప్పుడు ఉంటారండి బ్యాచ్, సనుక్కొని గొనుక్కునే వాళ్ళు బ్యాచ్లు ఎప్పుడు ఉంటారు. ఇక్కడ లేరా? నేను చెప్పేది ఒకటే, నేను ఎప్పుడు కూడా విశ్వసించేది అదే. ఇక్కడ దాదాపు 250 మంది 300 మంది ఉన్నా ప్రతి ఆదివారం వస్తున్న మందిరానికి, ఈ 250 మందిలో లేకపోతే 300 మందిలో దేవుని వాక్యాన్ని పాటించాలి అని వచ్చేవాళ్ళు 10-50 లోపలే ఉంటారు. 50 కూడా ఉండరులేండి, ఉంటే 25 లోపలే ఉంటారు. నేను మురిసిపోవాల్సిన పనిలే, 250 మంది 350 మంది వస్తున్నారని. మిగతా వాళ్ళందరూ కూడా కనుక దాదాపుగా ఏదో ఒక దాని కొరకు వచ్చేవాళ్ళే. ఆ 25 మంది ఉండేది ఎప్పుడు శ్రద్ధగా వాక్యం విందామని, వాక్యం ప్రకారంగా బ్రతుకుదామని కొట్టుకునేవాడు. అయినప్పటికీ నీ దేవుడు పిలుస్తాడు. అంటే ఆ మిగతా 275 మంది కూడా అట్లనే ఉండాలని కాదు దేవుడి ఉద్దేశం. వారు కూడా చక్కపరచబడాలని దేవుడి ఉద్దేశంతో వారికి కూడా ఏం చేస్తాడు, అవకాశాలు ఇస్తుంటాడు. కానీ వారి ప్రవర్తన మార్చుకోరు. ఎందుకంటే వారు ఒకదానికి అలవాటు పడిపోతారు. ఏంటంటే రావాలి కాబట్టి వస్తాం, వినాలి కాబట్టి వింటాం, కూర్చోవాలి కాబట్టి కూర్చున్నాం, ప్రార్థన చేయాలి కాబట్టి ప్రార్థన, ఆరాధన చేయాలి కాబట్టి అంతేగాని నా ఆత్మీయ జీవితం కొరకు నేను చెయ్యాలి అనే ఆలోచన వాళ్ళకి ఉండదు. ఇది ఎక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. 270 మంది దగ్గర 75 మంది దగ్గర ఇల్లే ఉంటారు 300 మందిలో. ఆ ఉండేది ఆ 25-20 మంది. అయితే ఆ 25-20 మందిలోకి నువ్వు కూడా రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అది సో దేవుని సన్నిధిలో దేవుని యొక్క బిడ్డలముగా మన జీవితాలను మనం పరిశీలన చేసుకొని పరీక్షించుకున్నాం.
సో దీని కొరకు మనము తీసుకున్న భాగం న్యాయాధిపతుల గ్రంథం 19:2. అక్కడి నుంచి మనము ప్రస్తుతం రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయంకి వచ్చాం. అది జ్ఞాపకం చేసుకో. సో దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలముగా మనముగా విమర్శించుకుంటూ పరీక్షించుకుంటూ వాక్యానుసారముగా ఉంటున్నామా లేదా, ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటున్నావా లేదా అనేది పరీక్షించుకోవాలి. ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటున్నామా లేదా అనేది మనం పరీక్షించుకోవాలి. ఆత్మీయ జీవితం అనేది ఎప్పుడైతే కట్టబడుతుందో, జాగ్రత్త వినండి, ఆత్మీయ జీవితం అనేది ఎప్పుడైతే కట్టబడుతుందో భౌతికముగా నీ ప్రతి విషయము కూడా కట్టబడుతుంది. మళ్ళీ చెప్తున్నాను ఈ మాట, ఆత్మీయముగా నీ జీవితం ఎప్పుడైతే కట్టబడటానికి కొరకే నీకు శ్రద్ధ కలిగి కట్టుకోవటానికి కొరకే నువ్వు ఆసక్తి చూపిస్తావో ఆటోమేటిక్గా దేవుడు నీ భౌతికమైన నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడు, కడతాడు. కానీ మనకుండే శ్రద్ధ ఏంటంటే ఆత్మీయ జీవితం మీద శ్రద్ధ ఉండదు, భౌతిక జీవితం మీద భౌతిక కుటుంబం మీద మనకి శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. అందుకని ఆత్మీయ జీవితంలో అట్లనే ఉంటాం కాబట్టి మన సమస్యలు అట్లనే పడి ఉంటాయి. అందుకని మనం ఎప్పుడు ఏడ్చుకుంటూ ఉంటాం. మొదట నా నీతిని ఎదగమన్నాడు, మొదట నా నీతిని, మొదట శ్రేష్టమైన వాటిని వెతకమన్నాడు, మొదట చక్కని వాటి మీద మనసు పెట్టమన్నాడు. మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే భూ సంబంధమైన వాటి మీద కాదు, పైనున్న వాటి మీద మనసు పెట్టమన్నాడు. ఇవన్నీ తెలియని వాక్యాలు ఏం కాదు, తెలిసినవే. ఎంతగా పాటిస్తున్నాం? ఉదయం లెగిస్తే రాత్రి పడుకోబోయేదాకా భూ సంబంధమైన వాటిమే కదా నీ మనసు ఈరోజంతా కరిగింది. ఏమైనా ఒక గంట పర సంబంధమైన వాటి మీద మనసు పెట్టి ఈరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ధ్యానించుకుంటూ నువ్వు పని చేసుకుంటున్నప్పుడు, నువ్వు పడుకున్నప్పుడు, నువ్వు మాట్లాడుతున్నప్పుడు, నువ్వు ఇంట్లో చిమ్ముకుంటున్నప్పుడు, రకరకాల పనులు చేసుకుంటున్నప్పుడు దాని గురించి ఆలోచన ఉందా నీకు? ఒక్కసారి ప్రశ్న చేసుకో. కూర్చొని ఆలోచించుకోవాల్సిన పనిలే. నీకు చెప్పాను ఇంతకుముందు, వంట చేసుకుంటూ ప్రార్థన చేసుకోవచ్చు, కూరగాయలు తరుక్కుంటూ ప్రార్థన చేసుకోవచ్చు, అంట్లు తోముకుంటూ ప్రార్థన చేసుకోవచ్చు, చిమ్ముకుంటూ ప్రార్థన చేసుకోవచ్చు. ఎన్నో ఉన్నాయి నీకు మనసుంటే. ఇదిగో ప్రభు ఇలాగ చిమ్ము, నేను ఎలాగైతే నా ఇంటిని శుభ్రం చేసుకుంటున్నానో నా హృదయాన్ని కూడా ఏం చేయ రోజు చిమ్ము, చీపురు పెట్టి. నా జీవితంలో తిన్న పాత్రను ఎలా కడుక్కుంటున్నానో నా హృదయాన్ని కూడా రోజు ఏం చేయి, నీ వాక్యమే చేత కడుగు, శుభ్రం చేయి. నేను ఎలాగైతే రోజు స్నానం చేసుకుంటున్నానో ఉదయం సాయంకాలం, అలాగే నాకు కలిగినట్టుగా మురికిని నేను శుభ్రం చేసుకోవడానికి కొరకే నీ వాక్యము చేత నాకు ఎన్నిసార్లు చేసుకోవచ్చు, ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు తెలుసా? ఆత్మీయమైన జాగృతి ఉంటే మనకి దీని కొరకు తపన ఉండదు. అంటులు కడుక్కుంటున్నా కూడా అదే గొడవ, ఇల్లు చెమ్ముకుంటున్నా కూడా అదే గొడవ, అన్నం వండుతున్నా కూడా అదే గొడవ, బాత్రూంలో పోయినా కూడా అదే గొడవ. ఆలోచనలు అన్నీ ఆలోచించి లేనిపోని రోగాలు. ఎవరి సంగతి నేను చెప్తుంది? విశ్వాసం సంగతి, బయటగాల సంగతి చెప్తుంది కాదా ఇది? ఒక్కసారి పరిశీలన చేసుకో. నా సంగతి ఏమవుద్ది, నా బిడ్డల సంగతి ఏమవుద్ది, నా అయ్యగారి సంగతి ఏమవుద్ది, నా అమ్మగారి సంగతి ఏమవుద్ది, నా కూతురు సంగతి, నా కొడుకు, ఇదే కదా వ్యవహారం. అందుకొని నిద్ర ఏం పడుతుంది మనకి? కొంతమందికి పొరలాడుతూ ఉంటారు నిద్ర అంతా. రాత్రి నిద్ర పట్టింది మీకు? నిద్ర పట్టిన వాళ్ళు చేతులు ఎత్తండి. నిద్ర పట్టిన వాళ్ళు చేతులు ఎత్తమంటున్నారు. ఏంది అందరికి డౌట్గా ఉంది, నిద్ర పట్టిందా లేదా, నెట్టిందా లేదా, ఎత్తుదాం ఎత్తమా? పట్టలేదా నిద్ర? పట్టిందా? కొంతమంది పొరలాడుతూ ఉంటారు, అందుకు చెబుతున్నా. ప్రేమైన వాళ్ళరా, నిద్ర పట్టకపోతే ఒకటే సూత్రం ఎప్పుడు నేర్చుకోండి. మీకున్న సమస్యల గురించి ఎప్పుడు ఆలోచించవాకండి. దేవుని శక్తి, దేవుని సామర్థ్యం, దేవుని గొప్ప కార్యాలు, నీ ఇంటిలో రక్షణ మారు మనసు లేనివారు, నీ వీధిలో రక్షణ మారు మనసు లేని వారు కొరకాయి మనసులో అటు ఇటు పొర్లుతుంటావే నిద్ర పట్టకపోయినప్పుడు, ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ స్తుతిస్తూ ప్రార్థన చేయి. నీకు ఎప్పుడు నిద్ర పడద్దో నీకే తెలియదు.
నా అనుభవం చెప్తున్నాను మీకు, నా అనుభవం చెప్తున్నాను. నిద్ర పట్టలేదని అంటారు కొంతమంది. నిద్ర పట్టకపోతే ఇదే సూత్రం, చేసి చూడండి. ఎప్పుడైనా సరే దేవుని శక్తి, దేవుని సామర్థ్యం పరిశుద్ధ గ్రంథములో ఆదికాండ నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు చేసిన గొప్ప గొప్ప కార్యాలు నువ్వు విన్నావు, చూసావు, అవన్నీ స్మరణ తెచ్చుకో. నీ కొడుకు గురించి, నీ కూతురు గురించి, నీ అయ్యగారి గురించి, అమ్మ ఈ జ్ఞాపకం చేసుకోవాలి. అవి జ్ఞాపకం చేసుకో, అసలు నిద్ర పట్టదు. వాళ్ళ రక్షణ కొరకు జ్ఞాపకం చేసుకో, వారి ఆత్మీయ స్థితి గురించి ప్రార్థించి ఆశ్చర్యకరమైన మంచి నిద్రిస్తాను. మీ హృదయాన్ని కలవరపడనియద్దన్నాడు ఆయనే. అప్పుడే ఆయనకి తెలుసు, అందుకొని మనం కలవరపడతామని చెప్పాడు. అప్పుడే చెప్పాడు ఆయన. ఎక్కడుందో వచనం చదువుతారా? యోహాను సువార్త 14:1. యోహాను సువార్త 14:1. ఎవరు హృదయాన్నంట? ఇక్కడ కూర్చున్న మనందరి హృదయం. మీ హృదయమును కలవరపడనయ్యవద్దు. అర్థమవుతుందా? మన హృదయాన్ని ఏం చేయనిద్దట? కలవరపడతా ఉంటుంది. కీర్తనాకాడు అదే కదా అంటాడు. కీర్తన 40 చూడమాట 42:5 చదువమ్మ. నా ప్రాణమా నాలో కరిగి, నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు. నాలో నీవేళ, నాతో కాదు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచు తల్లే, ఆయనే నా రక్షణకర్తనియు నా దేవుడిని చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను. అది నా ప్రాణమా ఎందుకు తొందరపడుతున్నావు? నువ్వు ఎందుకు ఎలాగ ఆలోచిస్తున్నావు? అదిగో దేవుని స్తుతించు, నోరు మూసుకో అని హృదయాన్ని ఏం చేశాడు? నోరు మూపించాడు. తొందరపడవాక, నీవు కలవరపడవాక. ప్రేమైన వాళ్ళరా, దేవుని యొక్క సముఖములో, అలాగే యోహాను సువార్త 16:1 కూడా అనుకుంటా ఒక మాట ఉన్నాను అక్కడ. చూడండి 16:1. మీరు అభ్యంతరపడకుండా వలనని. అర్థమైందా? చాలా, అంతే. అభ్యంతరాలు వస్తాయి, అభ్యంతరపడవద్దు. దేవుని సన్నిధిలో దేవుడు మన జీవితాలను పరిశీలన చేసి పరీక్షించి మనతో మాట్లాడేవాడండి. ఆయన మాట్లాడేవాడు. ఆయనకి తెలుసు అప్పుడే, అందుకనే రాయించాడు ఇవన్నీ కూడా. కలవరపడనివ్వద్దు, వెరవనియవద్దు. అభ్యంతరాలు వస్తాయి. నీ భర్తను బట్టి, భార్యను బట్టి, బిడ్డలను బట్టి, కలిగిన వారిని బట్టి, బంధువులను బట్టి, రక్త సంబంధులను బట్టి, తోబుట్టువులను బట్టి, ఇరుగు పొరుగును బట్టి వస్తాయి అభ్యంతరాలు, వస్తాయి. అప్పుడే చెప్పాడు దేవుడు, అయినా నీవు ధైర్యంగా ఉండు, నన్ను బట్టి ధైర్యంగా ఉండు అని దేవుడు చెప్తున్నాడు. సో దేవుని సన్నిధిలో దేవుని యందు విశ్వాసం ఉంచిన మనం వింటున్నాము, చదువుతున్నామే కానీ దాన్ని అభ్యాసం చేసుకోవట్లేదు. ఇది పొరపాటు. మనకు వింటము, చదవటం కూడా అయిపోతుంది. దానిని మన జీవితంలోనికి ఏం చేసుకోవట్లేదు? అప్లై చేసుకోవట్లేదు. మన జీవితంలోనికి తీసుకోవట్లేదు. దాన్ని చదివే సుఖము, మరి వినే సుఖం, జీవితంలోనికి దాన్ని అప్లై చేసుకోకపోతే. చదవటానికి చాలా పుస్తకాలు ఉన్నాయి, వినటానికి చాలా ఉన్నాయి ప్రపంచంలో. అప్లై చేసుకోవాలి, దాన్ని మన జీవితానికి తీసుకోవాలి. విశ్వాస జీవితంలో ప్రతిదినం, వారానికి ఒకసారి కాదు, ప్రతిదినం, ప్రతి గంట, ప్రతి నిమిషం. సో దేవుని సన్నిధిలో మన జీవితం కొన్నిసార్లు ఎలాగుంటుందో తెలుసా? నిన్న జరిగినవి ఈరోజు మన జీవితంలో జరగవు, క్రొత్త వస్తాయి. ఈరోజు జరిగినవి రేపు జరగవు. ఏంటిదా ఈ జీవితం అనుకుంటాం. అవును, మీ వయసు ఎంతో లెక్కేసుకోండి. మీ జీవితంలో ఒక్కొక్కటి పరిశీలన చేసుకుంటారండి. ఎన్నెన్ని
మీరు అనుకోనివి మీ జీవితంలో మీరు ఎదుర్కొంటూ వచ్చారు? అనుకున్నది ఒకటైతే జరుగుతుంది మరొకటి. పర్వాలేదు, రేపు సెట్ అవుతుంది అనుకుంటే రేపు ఇంకా భయంకరమైన తుఫాను వచ్చి మీద పర్వాలేదు, ఈ నెల పర్వాలేదు, వచ్చే నెల బాగుంటుందేమో అనుకుంటే ఆ వచ్చే నెల ఇంకా రకరకాల సమస్యలు వస్తాయి. మనం అనుకున్నట్టుగా జీవితం ఎప్పుడు పోదు. ఎందుకంటే జీవితం నీది కాదు కదా, జీవితం నాది కాదు కదా. ఇవన్నీ తెలుసు మనకి, అయినా కూడా మనం ఏం చేయము? దేవుని వాక్యమును అప్లై చేసుకోవడానికి, మనము అనుసరించడానికి ఇష్టపడం. మనము నిన్నటి వారమే, మనము రేపటి వారము కాదు. అయినా కూడా ఎందుకో మొండి ధైర్యం మనకి, నేను చేసేయగలను, నేను చేసేయగలను అని మొండి ధైర్యం వస్తుంది. ఉండాలి ఆ మొండి ధైర్యం కూడా. ఎప్పుడు తెలుసా? దేవుని బట్టి కలిగి ఉండాలి. ఒక దైవజనుడు వాక్యం చెప్తూ ఒక చక్కని విషయం చెప్పాడు. ఏదైనా సమస్య వస్తేనట అతను ప్రార్థన చేస్తాడట. ఏమండి తెలుసా? ఫర్ దిస్ ఐ హ్యావ్ జీసస్. నీకు అర్థమవుతుంది చెప్తున్నా. దీని కొరకు నాకు దేవుడు ఉన్నాడు. ఉదాహరణగా చెప్తా, మీ ఇంట్లో ఆర్థిక సమస్య వచ్చింది, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. అప్పుడు ఆయన అంటాడట, సేవకుడు, దీని కొరకై సమస్య పరిష్కరించడానికి కొరక నాకెవరున్నారు? నాకు యేసయ్య ఉన్నారు. అదైపోయింది. మళ్ళీ ఇంకోటి వచ్చింది, రోగం వచ్చింది. ఫర్ దిస్, ఈ రోగం కొరకై నాకు యేసయ్య ఉన్నాడు. అదైపోయింది. పిల్లల మ్యారేజ్ వచ్చింది. దీని కొరకు నాకు దేవుడు, నాకు యేసయ్య, ప్రతి దానికి నాకు యేసయ్య ఉన్నాడు, నాకు యేసయ్య ఉన్నాడు. ఈ వర్తమానం విని ఒక అక్కట ఒకరోజు జరిగిన సంఘటన చెప్తున్నాడు. ఆ సేవకుడు చెప్పాడు, దేవుని యొక్క వర్తమానం విన్న తర్వాత ఇంటికి వెళ్ళేసరికి అకస్మాత్తుగా ఫోన్ వచ్చింది, మీ అమ్మకు చాలా సీరియస్గా ఉంది, నువ్వు ఇమ్మీడియట్గా బయలుదేరు అని. ఏమొచ్చింది వర్తమానం? మీ అమ్మకు చాలా సీరియస్గా ఉంది, వెంటనే బయలుదేరు, ఆలస్యం చేయబాకు. వెళ్ళి ఇంటికి వెళ్ళేసరికి రాత్రి అయింది. రాత్రికే తన ప్రయాణం కట్టింది. ఒకటే ప్రార్థన చేసుకుందట. చెప్పాడు సేవకుడు ఏమని? దీనికి నాకు దేవుడు యేసయ్య ఉన్నాడు. మా తల్లి సీరియస్గా ఉంది, వచ్చింది ఫోను, బయలుదేరి వెళ్తున్నా, నేను దిగులు పడే దేనికి, ఈ సమస్యకు నాకు యేసయ్య ఉన్నాడు అని ఇంట్లో నుంచి కారు తీసుకొని బయలుదేరింది. ఇది పాశ్చాత్య దేశాలు జరిగిన సంఘటన. బయలుదేరి ఆ విధంగా వెళ్తూ ఉంటే ప్రయాణంలో ఆటంకం వచ్చింది. ఆటంకం వస్తే ఈ ఆటంకం కొరకే నాకు యేసయ్య ఉన్నాడు అనుకుందంట. జాగ్రత్త వినండి, మా తల్లి చావు బ్రతుకులో ఉంది, నాకు యేసయ్య ఉన్నాడు అని కారులో బయలుదేరింది. బయలుదేరికి కొంచెం ఆటంకం వచ్చింది. చెప్పింది, ప్రార్థన చేసుకుంది, ప్రభువా నువ్వే ఉన్నావు ఈ సమస్యకి. ప్రార్థన చేసుకుంది. కొన్ని నిమిషాల్లో సమస్య పరిష్కరించిపోయింది. అక్కడి నుంచి ట్రైన్ ఎక్కేసింది. ప్రభువా నువ్వే ఉన్నావు ఈ సమస్యకు కారణం అని వెళ్ళింది. అవి దాదాపుగా కొన్ని 100 కిలోమీటర్లు వెళ్ళాలి ప్రయాణం చేసి. ఆ విధంగా వెళ్ళిపోయింది. ఏం భయపడలేదు, ఎందుకంటే నువ్వున్నావు ఈ సమస్యకు. చావుకుడు చెప్పిన మాట బాగా తను అప్లై చేసుకుంటా ఉంది. నేనేం చేసేదేం లేదు, నువ్వు ఉండవు ఈ సమస్యకు. బయలుదేరింది. అక్కడి నుంచి ఆ స్టేషన్ దిగిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేసుకుంది, ప్రభువా నాకు స్కాలెట్ ఇండియా కనుక వెహికల్స్ కావాలి, ఈ సమస్యకు నువ్వే పరిష్కారం, నువ్వే ఉండవనుకొని దేవునికి చూడటం ప్రారంభించింది. అంతలోనే కెరగొట్టిన ఒక వెహికల్ వచ్చింది. ఎక్కి కూర్చున్న తర్వాత బయలుదేరి వెళ్తా ఉంటే మళ్ళీ ఆటంకం వచ్చింది. అక్కడ మళ్ళీ ఆటంకం వచ్చింది. ప్రార్థన చేసుకుంది, ప్రభువా ఈ సమస్యకు నువ్వే నాకు తోడుగా ఉన్నావు అని మరి ప్రార్థన చేసుకుంది.
దేవుడు ఏదో విధంగా 1 గంట 2 గంటల సమస్యను పరిష్కరించాడు, మళ్ళీ ముందుకు వెళ్ళిపోయింది. ఇలాగా తెల్లారేసరికి ఇంటికి వెళ్ళేసరికి తల్లి లేచి ఆరోగ్యకరంగా కూర్చొని ఉందంట. చెప్పింది అర్థమైంది మీకు? మనమైతే ఏం చేసేవాళ్ళం? ఎక్కడి నుంచి ఏడ్చుకుంటూ ఈ శంపలు కారిపోయి మనం ఏదో చేసి ఒరిగిచ్చేట అక్కడ. నేనేదో చెప్తా మా అమ్మకి, కనుక ఇది బరువు అయితే తీసి పక్కన పెడతాను, బరువు కాదు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, మేము ప్రార్థన మందిలో చేస్తున్నారు, ఎవడేం చేయలేడు, దేవుడి సమయం వచ్చిందాక నువ్వు ఉండాల్సిందే, 1 గంట కూడా ముందుకు తీసుకోవడం వెనక తీసుకోవడం చెబుతా మా అమ్మకి. శరీరంలో బాధ ఉంటుంది కాబట్టి అనుకుంటా ఉంటుంది, అది చెబుతాను నేను మాటలు. 1 గంట కానీ 1 నిమిషం కూడా 1 సెకండ్ కూడా ముందు నిన్ను దేవుడు తీసుకోడు. ఆయన చేతిలో ఉంది. నువ్వు చేసుకుంటున్నావు ప్రార్థన, నేను చేస్తాను, ఇక్కడ సంఘాలు ప్రార్థన చేస్తున్నారు, ఆయన చేతిలో పెట్టుకోవటం. నేను వచ్చి చేసేది ఏమీ లేదు, కాకపోతే కాసేపు ఉండిపోతా అంతే. ఇది బరువు అయితే నేనేం చేస్తాను? తీసి పక్కన పెడతాను. ఇది బరువు కాదుగా. ఆ విధంగా తను ఏమాత్రమే కానీ ఆందోళన చెందకుండా, దీనికి నువ్వు ఉన్నావు ప్రభు, ఈ సమస్యకు నువ్వు ఉన్నావు, ఈ ప్రయాణముల ఆటంకానికి నువ్వు ఉన్నావు, ఈ అభ్యంతరానికి నువ్వు ఉన్నావు, ఈ పరిస్థితికి నువ్వు ఉన్నావు, ఈ యొక్క కారు విషయంలో అభ్యంతరానికి, రైలు విషయంలో ఈ కారు ఎందుకు వస్తుందో నాకు తెలియదు, నువ్వు ఉన్నావు అన్నిటికీ. నీకు తెలియకుండా ఏమీ జరగదు. ఇంటికి వెళ్ళలేదు, ఆ తల్లికి కొంచెం పరామర్శ చేసి మళ్ళీ నీ యొక్క సహోదరి మన తర్వాత ఇంటికి మళ్ళీ బయలుదేరి వచ్చేసి. ఎందుకు మన జీవితంలో మనం కంగారు పడుతున్నాం? నీ సమస్యకు యేసయ్య ఉన్నాడని నీకు తెలుసు, కానీ దానిని అభ్యాసంలో పెట్టవు. అది మనకు వచ్చిన తంట. దాన్ని మనం ఏం చేయమంటే దాన్ని మన జీవితంలో ప్రమాణం తీసుకొని వచ్చి దాని జీవితంలో పెట్టాం. ప్రభువా, ఈ సమస్యకు నువ్వు ఉన్నావు ముందు, నేనేం చేసేది లే, నా వల్ల ఏం కాదు, నువ్వే దాన్ని ఏం చేయాలి, జరిగింది. నువ్వు ఉన్నావు, అడుగేస్తున్నా ముందుకు, నువ్వు ఉన్నావు. మళ్ళీ ఆటంకం వచ్చిందా? నువ్వు ఉన్నావు, ఈ ఆటంకానికి కూడా నువ్వే ఉన్నావు. నేనేం చేసేది? నేను మనుషుడు మాత్రుడనే. మరుక్షణంలో ఏం జరుగుద్దో నాకు తెలియదు. నువ్వు ఉన్నావు ఈ సమస్య. ఇది పెట్టుకోండి మీరు కూడా. మాకు చాలా నచ్చింది ఆ వాక్యం, ఆ సేవకుడు చెప్తుంది. నేను గందరగోళమయ్యేది, నేను బీపీ పెంచుకోవటమే కానీ ఆ సమస్య పోద్దాడా? కనుక అక్కడ ఆ సమస్య అట్టనే ఉంటుంది, నాకు సమస్య బయలుదేరదు. ఇప్పుడు ఇద్దరంగా చేడవాలి కూర్చొని, అంతేనా? కానీ అసలు అక్కడ సమస్య ఉంది. ఇప్పుడు నేను కూడా సమస్యను బట్టి నేను కూడా ఎడుతూ కూర్చుంటే ఎప్పుడేమవుతుంది? ఆ సమస్య ఒకటి ప్లస్ నా సమస్య, ఇప్పుడు 2 ఇద్దరం కోసం కూర్చొని నేర్చుకోవాలి. ఇక్కడ సమస్య పెరుగుద్దే కానీ సమస్య తరగదు. అందును బట్టి మన జీవితాలను మనం జాగ్రత్తగా పరిచయం చేసుకుంటూ కట్టుకుందాం. ఎందుకంటే అన్నిటికీ ఆయన ఒకడు ఉన్నాడు, మనకు దేవుడు. ఆయన లేకపోతే అనుకోవచ్చు, ఉన్నాడు. ఆందోళన చెంది నువ్వేం చేస్తావు? కంగారు పడి నువ్వేం చేస్తావు? నేను ఇవన్నీ అభ్యాసం చేసుకుంటున్నాను. అభ్యాసం చేసుకోవాలి. ఒకసారి రావు ఇవన్నీ, అభ్యాసం చేసుకోవాలి. సో ప్రతిరోజు అభ్యాసం చేసుకోవాలి. నా ప్రాణం ఎందుకు ఎగిరిగిరి పడుతున్నావు నువ్వు? కూర్చో అని చెప్పు. నువ్వు ప్రాణాన్ని కూర్చోబెట్టు. వంట చేసుకుంటూ, కూరగాయలు కోసుకుంటూ, చిపురు సిమ్ముకుంటూ ప్రయాణం అవుతూ చెప్పు నీ ప్రాణానికి. ఏంటి గదరగోలు చేస్తున్నావు నువ్వు? దావీదురాలు చెప్పుకో, కూర్చో. నువ్వు ఆయన యందు నువ్వేం చేయి? నిరీక్షణ రాయమ, చక్కని మాట 5వ వచనం. ఆయన నిరీక్షణ పెట్టు. నువ్వెందుకు కంగారు పడుతున్నావు నా ప్రాణమా? కలవరపడబాకు అని చెప్పుకో, సముదాయించు దాన్ని. లేకపోతే అది గందరగోళం చేస్తుంది నిన్ను. సో దేవుని సన్నిధిలో మనకి జ్ఞాపకం చేస్తుంది. సో న్యాయాధిపతి గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనంలో 4వ భాగం చూస్తున్నాం. దాని కొరకు మనం వచ్చేసాం రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయంలోకి ఉన్నాం. ఇప్పుడు వెళ్దాం అక్కడికి. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం.
రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయం. నేను మీకు ఇంతకుముందే చెప్పా, ఇంతకుముందులాగా కథలు చెప్పుకోవడానికి రాలేదు, ఇవన్నీ జీవిత పాఠాలు. ఇంతకుముందు నేను కూడా చెప్పేవాడిని కొన్ని పాయింట్లు, కనుక పాయింట్లు అయిపోయినాయి. ఇప్పుడు జీవిత పాఠాలు నేర్చుకుంటున్నాం. ఎట్లా బతకాలో, ఎట్లా జీవించాలో, ఎలాగ సమస్యలు పరిష్కరించుకోవాలో అవన్నీ మనం నేర్చుకుంటున్నాం. దానిలో మనం ముందుకెళ్తున్నాం. చచ్చే వరకు నేర్చుకోవాల్సిందే. వచ్చిందనుకుంటే ఎప్పుడు నీకు దేవుడు నేర్పించడు, అది నేర్చుకోండి. ఇప్పుడు ఈ రాజుల 2వ గ్రంథములో 5వ అధ్యాయములో మనకు నయమాను యొక్క రోగం ఎలాగ బాగుపరచబడింది అనేది అద్భుతమైన సన్నివేశం మనకు. మొదటి 19 వచనాలలో, నేను 2వ భాగం తోలిపోవటం, మొదటి భాగంలో 19 వచనాలు ఉంటాయి. ఇందులో కనుక నయమాను అనే సిరియా దేశపు సైన్యాధిపతి, ఇతడు కుష్ఠరోగి. సో ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ మనం చదువుకున్న భాగం 1 కొరింథీ 2వ అధ్యాయము 4-5 వచనాలు. మీ విశ్వాసము మనుష్య జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని. అది మన ప్రాముఖ్యమైన టాపిక్ ప్రస్తుతం. ఓబద్య 15వ వచనం నుంచి అక్కడికి వచ్చాము. దానికి మనం చూసుకుంటున్నాం. విశ్వాసం జీవితంలో సమస్య వచ్చింది. సమస్య వచ్చినప్పుడు, విశ్వాసములో ముందుకెళ్తున్నప్పుడు మనుష్య జ్ఞానమును ఆధారము చేసుకోవద్దు. ఇక్కడ నీ శక్తిని ఆధారం చేసుకోవద్దు, దేవుని శక్తిని ఆధారం చేసుకో. అప్పుడు దేవుడు తన కార్యాన్ని చేస్తాడు అని దేవుడు చెప్పిన మాట ఎలాగ అక్షరాలా నెరవేర్చబడిందో ఆ మాటలే చదువుతా. ప్రస్తుతం మీకు నేను చదువుతా, రండి. రాజుల మొదటి గ్రంథం, క్షమించు 2వ గ్రంథం 5వ అధ్యాయము వచనం నేను 8 నుంచి చదువుతున్నాను. 8 లేకపోతే 9 నుంచి చదువుతున్నాను. 9 నుంచి. నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారము ముందర నిలిచి ఉండగా, ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయుము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు వగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాను. ఇక్కడ గమనించాలి, ఎలీషా లోపల ఉన్నాడు, రూమ్లో ఉన్నాడు, ఆ ఇంట్లో ఉన్నాడు. ఇప్పుడు నయమాను గుర్రములతో రథములతో వచ్చాడు. ఒక్కడే రాలేదండి, అవి చాలామంది వచ్చారు. ఆ మాట చదువుతామా? చూద్దాం రండి. అదే అధ్యాయము 17 నుంచి చదువుతున్నాను. అప్పుడు యెహోవా నాకు తప్ప, అది కాదు, గొప్ప పరివారం అని అంటాడు. ఎక్కడ ఉంచాడు అన్నమాట, వాడని వచ్చాను, చదువుతున్నాను వరుసన. అప్పుడు తన ఇక 15 వచనం ఉంది. అప్పుడు అతడు తన పరివారముతో కూడా, కనబడింది ఆ పదము, అప్పుడు తన పరివారము. ఈయనెవరు? సైన్యాధిపతి. సైన్యాధిపతి వెనకాల ఎంతో పరివారం ఉంది, అర్థమవుతుంది కదా. తన పరివారముతో కూడా అంటే ఇప్పుడు ఎలీషా దగ్గరకు, ఇంటి దగ్గరికి ఇప్పుడు తాను తన పరివారమంతయు కూడా గుర్రముల మీద రథముల మీద వచ్చారు. వచ్చేటప్పుడు ఎట్లా వచ్చాడు తెలుసా? చూద్దాం. అక్కడ వచ్చిన 5వ వచనం చదువుతున్నాను. 5వ వచనం. సిరియా రాజు, నేను ఇజ్రాయెల్ రాజునకు దూత చేత పత్రికను పంపేదని ఆజ్ఞ ఇచ్చిన గనుక అతడు 20 మణుగుల వెండి. ఎంతంట? ఏమి హుల్దాక కాళ్ళు నీకు నొప్పులు పడుతున్నాయా? అప్పుడే సాసుకున్నా కాళ్ళు. కుర్ర అమ్మాయిలు కూడా అట్లా అయిపోతే ఎట్లా? సరే కూర్చో. అప్పుడే కాళ్ళు సాసుకున్నారు.
సో ఇప్పుడు జ్ఞాపకం చేసి చదువుతున్నాను మళ్ళీ. నేను ఇజ్రాయేలు రాజుకు దూత చేత బతికింపేది 20 మణుగుల వెండి, 1,20,000 రూపాయల బంగారును, 10 దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇజ్రాయేలు రాజునకు పత్రికను, చూసారా, పరివారము, బంగారము, వెండి, దుస్తులు ఇన్ని తీసుకొని బయలుదేరాడు. అంటే ఇప్పుడు ముందర నయమాను పోతా ఉంటే వెనకాల ఎట్లుంటుంది? ఇక సైన్యం లాగుందన్నమాట. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి ఎక్కడ నిలబడ్డారు? ఎలీషా ఇంటి ముందుకు వచ్చారు. ఎలీషా ఇంటి ముందుకు వస్తే సంగతి అయ్యగారికి తెలిసింది. సంగతి అయ్యగారికి తెలిస్తే ఆయన ఏం చేశాడు? బయటికి రాకుండా ఒక దూతను పంపించాడు. లోపల నుంచి తన దగ్గర ఉన్న శిష్యుల్లో ఒక దూతను పంపించాడు. పంపించి చెబుతున్నాడు అక్కడ, నీవు పోయి యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం వచ్చాయి. అక్కడ రాయబడి 10వ వచనం, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవగదు అని అతనితో చెప్పుడకు ఒక దూతను, ఆయన రాలా బయటికి. ఒకవేళ నేనే చేశాను అనుకో ఈ పని, మీరందరూ నన్ను ఏమంటారు? ఈయనకి ఎంత గర్వం, లోపల రూముల నుంచి కూడా బయటికి రాకుండా నేను ఎవరిని వచ్చాను, నన్నైతే ఆడిపోసుకునేవాళ్ళు మీరందరూ కదా. మొత్తం ఊరంతా టామ్ టామ్ బడ్డ దెబ్బాడు తీసుకొని ఎంత గర్వం ఆయనకి. ఆనాడు ప్రవక్తలు ఎవరికి భయపడేవాడు కాదు, అర్థమైందా? వాడు ఏం చేయాలనుకుంటే అది, నేను కూడా అదే తీర్మానం చేసుకుంటున్నాను, ఎవరికి భయపడదలుచుకోలేదు. ఎందుకంటే నన్ను రక్షించింది ఆయన, నన్ను సేవకు పిలిచింది ఆయన. ఏ విషయంలో దేవుని కొరకే భయపడాలో భయపడతా, ఏ విషయంలో ధైర్యంగా ఉండాలో ఆ విషయంలో. నన్ను గురించి 100 మంది 100 రకాలుగా అనుకుంటే నాకేమీ, నేను ఎవరినో నాకు తెలీదా? తెలుసా లేదు నాకు? మీరందరూ ఇప్పుడు కూర్చున్నారు, నేను ఎవడను అని మీకు చెప్తే ఒక్కొక్కడు ఒకటి చెబుతారు. మీరు అసలు నేను ఎవరిని నాకు తెలీదా? నాకు తెలుసా లేదా? మరి ఇంకెందుకు? కాబట్టి ఒక దూతను పంపిస్తే ఏం చేశాడు? తర్వాత వచ్చిన 11వ వచనం, అందుకు నయమాను ఏం చేశాడంటే, ఓ నిర్మలమక్క లెగు లెగు, ఇప్పుడే వచ్చావు, అప్పుడు చక్కగా గాలి లేదు, చల్ల పిల్లగాలి కొడుతున్నట్టుంది వెనకాల. అందుకని వెనకాల కూర్చున్నారు అందరూ. సరళమ్మ అక్క, ఆ సుజాత అక్క, కూర్చోండి అట్టనే. రోజానమ్మ అక్క ముందురా అక్క, ఆ పక్కన కూర్చో, పక్కకి రా. ఆ నలుగురు కూర్చోమంటే ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటున్నారు హాయిగా. కూర్చోండి, సరిగ్గా కూర్చోండి. 11 వచ్చింది, అందుకు నయమాను కోపము తెచ్చుకొని, ఏం తెచ్చుకున్నాడట? కోపము తెచ్చుకొని తిరిగిపోయి వచ్చినాడు. అయినాడా? తిరిగిపోయి ఇట్లా అంటున్నాడట, పోతా ఏమంటున్నాడు? అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడిని యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకుంటేని. నువ్వు అనుకుంటే ఎట్ట? అంట అని అనుకుంటేని అతడు వచ్చి నిలిచి నాకు రోగముగా ఉన్న భాగం మీద తన చెయ్యిని పెట్టి ఆడించి, ఏంటంటే ఈయన యూతున్నాడు, ఆయనంట బయటికి రావాలంట, నిలవాలంట, చెయ్యి పెట్టాలంట, ఆడించాలంట, హుఫ్ హుఫ్ అని అనాలంట. అంటే ఏమవ్వాలి ఇప్పుడు? ఇది ఈయన విశ్వాసం. అర్థమవుతుంది కదా? మీ విశ్వాసము మనుష్య జ్ఞానమును ఆధారము చేసుకోవద్దు, అది పాయింట్ అక్కడ. ఇప్పుడు నయమాను విశ్వాసం ఏంటంటే ఆయన బయటకు వచ్చి, అర్థమైందా, నా దగ్గర నిలబడి చెయ్యి పెట్టి ఆయన ఏదో చేస్తే నాకేం కావుద్ది? ఇది ఈయన విశ్వాసం మనుష్య జ్ఞానమును బట్టి. సరే, ఇంకేముంది? తర్వాత వచ్చిన 12వ వచనం చదువుతున్నాను. దమస్కు నదులైన అబానాయును, ఫర్పురును,
ఇజ్రాయిలు దేశములోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? మీ యోర్దాను నది అనేది మా సిరియా దేశములో 2 నదులు ఉన్నాయి, దానికంటే శ్రేష్టమైన. ఎక్కడికే వచ్చి యోర్దాను నదిలో మునగాలేదు నేను. ఈయన విశ్వాసం ఇది. అర్థమవుతుందని చెప్పిన మాట. సరే, బాగానికి వస్తున్నాను. ఇప్పుడు 14 వచనం చదువుతున్నాను. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మారులు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలనై అతడు శుద్ధుడాయెను. ఇప్పుడు దేవుని శక్తి కనబడుతుంది ఇక్కడ. అర్థమైందా? మళ్ళీ చదివేదా? కనబడిందా? వేరే చూస్తా ఉన్నాడు, అందుకని మళ్ళీ చదువుతున్నా. 14 వచనం. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మారులు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలెనై అతడు శుద్ధుడాయెను. చూశారు కదా? మీ విశ్వాసము మనుష్య జ్ఞానమును ఆధారము చేసుకొనివద్దు, దేవుని శక్తి మీద ఆధారపడు. దేవుని శక్తి ఏం చేస్తుందో, మనుష్య జ్ఞానం ఏం చేస్తుందో అక్కడ మనకు అర్థమవుతుంది. చెప్పినట్టుగా చేస్తే అతడు 7వసారి లెగిస్తే పసిపిల్లవాని దేహమట. అబ్బా, ఆ మాట చదువుతుంటే నాకు చాలా వండరగా ఉంటుంది. పసిపిల్లవాని దేహం ఎలాగుంటుందండి? మృదువుగా. ఆ మాట కావాలి. మెత్తగా ఎందుకుంటే మెత్తగానే ఉంటుంది. మెత్తగా గెట్టుకుంటాడండి అప్పుడేవాడు. ఏ నాగమ్మక్క, మృదువు, మృదుత్వం, చక్కని మాట అన్నమాట. ఆ మాట మృదువుగా ఉంటాడు. చెయ్యి పట్టుకున్న మెత్తగానే ఉంటుంది, మృదువుగానే ఉంటుంది. బొగ్గలు పట్టుకున్న మృదువుగానే ఉంటాయి. ఏది పట్టుకున్నా కూడా అంత మృదువుగానే ఉంటుంది. మన పెద్దాళ్ళ వేయకుండా ఎట్లుంటుంది మన శరీరం? గట్టి పడతా ఉంటుంది. పసిపిల్లల దేహం చాలా మృదువుగా ఉంటుంది. ఎంత తాజాగా ఉంటుందో, ఎంత తాజాగా ఉంటుందో. ఇప్పుడు నయమాను రోగం పోయి అంత మృదువుగా తయారయ్యి తనకి ఏమై ఉంటుంది? మైండ్ పోయి ఉంటుంది. నేనేనా ఇందాక మూతు ముడుచుకొని పోతే ఇది వచ్చేదా? రాదు. నా జ్ఞానం మీద ఆధారపడితే మా ఊర్లో లేవా నదులు అని అనుకొని పోతే అట్టనే ఉండేది రోగం. శక్తి మీద ఆధారపడ్డాడు కనుక, మునిగాడు కనుక దేవుని శక్తిని చూశాడు. ఈ రాత్రి ఆ ఒక్క మాటలు మీ మనసులో పెట్టుకోండి, అంతే. ఆ మాటలు పెట్టుకోండి. ఆ రోజు ఉన్నవాడు ఈరోజు లేడా? ఉన్నాడా లేడా? ఉన్నాడని వాళ్ళు ధైర్యంగా చెప్పండి, చేతులు ఎత్తండి. నిజమేనా? ఈ రోజు నుంచి ఇంటి దగ్గర మీరు చూడాలి. ఇక్కడేదో చేతులు ఎత్తేసి సరిపోలా. అర్థమైందా? ఈ రోజు నుంచి సాయంకాలం పడుకునే దగ్గర నుంచి రేపటి నుంచి ఉన్నాడో చచ్చిపోయాడో చూపించాలి మీరు. ప్రాక్టికల్గా మీ జీవితంలో మీ అనుభవంలోనికి తీసుకురండి. అప్పుడు ఉన్నవాడు ఇప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఈరోజు ఉండేవాడు రేపు ఉంటాడు, రేపు ఉండేవాడు ఎల్లుండి ఉంటాడు, ఎల్లుండి ఉండేవాడు నువ్వు ముసలితనంలో కూడా. భయమేలా నీకు? దిగులేలా నీకు? సో జీవితంలో మనం ప్రయాణం చేస్తూ వెళుతున్నప్పుడు ఇప్పుడు సమస్యనే పరిష్కరిస్తున్నవాడు రేపటి సమస్యను పరిష్కరిస్తాడు. రేపటి సమస్యను పరిష్కరిస్తున్నవాడు వచ్చే సంవత్సరం పరీక్షను పరిష్కరిస్తాడు. ఆపై సంవత్సరం సమస్య పరిష్కరిస్తాడు. చచ్చే వరకు నీకుండే సమస్యను ఆయన ఏం చేస్తాడు? పరిష్కరిస్తాడు. నేను ఇప్పుడే చేస్తాను, అప్పుడు చేయనని చెప్పలే దేవుడు. అయితే ఒక్కడికి నేర్చుకోవాల్సింది ఏంటంటే మన ప్రవర్తన సరిగా ఉందనేది చూసుకోండి.
ఆయనలో ఎప్పుడు చేంజ్ రాదు. మార్పు వచ్చేది మనలోనే. సో అది ఒక్కటి సరి చేసుకొని దేవుని సముఖములో మన జీవితాన్ని సరిగా కట్టుకోగలిగితే చాలు. ఆయన తన చాచిన బాహువుని ఎప్పుడు ముడుచుకోడు. అందుకని యెషయా 59 మొదటి వచనం రాయబడుతుంది. చదువుతారా ఒకరు? ఎందుకు మిమ్మల్ని చదవబడుతున్నానంటే కొంతమంది నిద్రపోతున్నారు, అందుకని మీరు గట్టిగా చదవండి. ఇంతసేప యెషయా 59:1 రక్షింప నేరక ఉండునట్లు యెహోవా హస్తము కురుచకాల విననేరక ఉండునట్లు ఆయన చెవులకేమీ గుబిలి పట్ల. మొన్న ఒక సందర్భం జరిగింది. ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళ పిల్లలు కూర్చొని ఉన్నారు. ఎదురుగా పిల్లలు పోతా ఉన్నారు. ఆ ఇంటి ఎదురుగా పోతా ఉంటే ఆ పిల్లల్ని, రే ఆ బండి ఎవడ పడగొట్టింది అని అడుగుతున్నారు. ఎందుకంటే అక్కడ బండి ఒకటి ఉంది, ఆ బండి చాలా బరువైన బండి, దాన్ని పడేశారు. లోపలికి రండిరా అన్నారు ఇద్దరు భార్యాభర్తలు. లోపలికి వచ్చారు పిల్లలందరూ. అందరూ కనుక ఇంత తాడలే వచ్చారు. వచ్చిన తర్వాత మాట్లాడుకుంటున్నారు. వీళ్ళిద్దరూ అడుగుతున్నారు. ఆ పిల్లలు అడుగుతుంటే కనుక నేను కాదు అంకులు ఒకరి మీద ఒకటి చెప్పుకుంటున్నారు. ఆ బండి పడేసి నీకు ఇరగొట్టారు దాన్ని. నేను కాదు అంకులు అనుకుంటున్నా అని చెప్తూ ఇలా చెప్పుకుంటూ వస్తుంటే ఒకడన్నాడు, ఏమన్నా తెలుసా, నాకేం వినపట్టలేదా ఆంటీ, నా చెవులో బాగా గుబులు ఎక్కువ ఉందంటున్నాడు. ఏంటంట? నా చెవులో బాగా గుబులు ఉంది, నాకు అసలు వినపట్టలేదు. ఆడికంటే వినపట్టలేదండి. ఎందుకు ఉందంట? గుబులు ఉందంట. మనకు కూడా ఏం చేయరు కొన్నిసార్లు, ఆయన గుబులే మట్ల విననేరకుండున్నట్లు ఆయన చెవులు మందము, మనకే పట్టింది మందం, బాగా దళసర పట్టింది. పోయితే డాక్టర్ గారి దగ్గరికి పోతే అని అంటాడు, నీ కొలెస్ట్రాల్ ఉందండి. కొలెస్ట్రాల్ కొవ్వు, అబ్బా చాలా పట్టుంది, కొవ్వు కరగాలి. నేను చేసి చెమర పట్టేట్టు బాగా నడవండి, ఎక్సర్సైజ్ చేయండి, సైకిల్ తొక్కండి. అప్పుడు కానీ కొవ్వు ఏమొద్దంట. కొవ్వు ఎక్కువ ఉంటే గుండెపోటు వస్తుంది, అర్థమైందా? హార్ట్ అటాక్ అవుతుంది, సడన్గా డామ్ అని అంటాం. ఎందుకు? ఈ కొవ్వు పోనిది రక్తాన్ని పైకి. ఆయనకి కొవ్వు పట్టి ఆయనకి చెవులు మందమైపోయి వినకుండా ఉండటానికి ఆయన దరిద్రుడి దేవేడేం కాదు. నీ పాపములే అంటాడు అక్కడ, మీ దోషములే ఆయన హస్తాన్ని కురుచి చేశాయి. నేను చాలాసార్లు చెప్తున్నాను ఈ మాట మీకు. మీ ఇంటిలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎక్కడికో పరిగెత్తబాకండి. మీకు అర్థమవుతున్నాయి కొన్ని పరిస్థితులు ఇంట్లో ఉన్నాయని. దానిని చక్కపరచడానికి కొరకే దేవుడు తెచ్చాడేమోనని జ్ఞానోపదేశం కలిగి ఉండండి. నాలో, నా ఇంటిలో, నా భర్తలో, నా బిడ్డలలో ఏవో ఉన్నా నీకు తెలుసు. దీనిని చక్కపరచడానికి కొరకే ఈ పరిస్థితిని తీసుకొచ్చాడేమో అనుకొని ఆయన దగ్గర పడండి. అందుకు తెచ్చాడేమో రోగాన్ని, అందుకు తెచ్చాడేమో సమస్యను, అందుకు తెచ్చాడేమో ఇబ్బందిని, అందుకు తీసుకొచ్చాడేమో కష్టాన్ని. అంతేగాని దాన్ని పక్కన పెట్టేసి ఈ సమస్య తీర్చుకోవడానికి ఇంకోసారి పరిగెత్తబాకు. దేవుడిని క్లియర్ చేయాలనుకున్నాడేమో ఆ సమస్యను ఇంట్లో. దాన్ని క్లియర్ చేయటానికి కొరకే ఇచ్చిన అవకాశాన్ని ఏం చేయి, ఉపయోగించు. దేవుని దగ్గర కూర్చొని ప్రార్థన చేయి, నీవు నీ ఇంటి వారు. అంతేగాని సమస్యలు అలా బయటపడాలనుకోని పరిగెత్తబాకు లోకాల్లోకి. నీకు ఇచ్చిన అవకాశం అది సరిచేసుకోవటానికి, క్లియర్ చేసుకోవటానికి. ఇది ఒక్కటి నేర్చుకోండి చాలు. భారము కలిగి భారభరితముగా పెట్టండి దేవుడి దగ్గర. దేవుడు ఎలా చేస్తాడో నీకు తెలియదు. ఇప్పుడు ఇక్కడ రాయబడిన మన సందర్భంలో మొదటి రాజు గ్రంథములో నయమాను యొక్క కుష్ఠరోగము ఎలాగ బాగు చేయబడిందో మనం ఆ బ్యాక్గ్రౌండ్ అంతా చదువుతూ ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. నేను చెప్పబోయేది ప్రాముఖ్యమైన పాయింట్ అది.
నేను జస్ట్ మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశా. శక్తి, దేవుని శక్తి, అలాగనే మనుష్య జ్ఞానం ఎలాగ కాంట్రవర్సీలో పనిచేస్తూ వచ్చాయో, ఏది గెలిచిందో చెప్పే మీకు అంతే. ఇప్పుడు ప్రాముఖ్యంగా తీసుకోబోయే విషయం ఏంటంటే, దీనిని సమస్యను పరిష్కరించడానికి కొరకే దేవుడు తీసుకున్న స్టెప్, మార్గం. పోయిన 3 వారాలు అదే చెప్పా. సమస్య ఎక్కడ, తినటానికి తిండి లేని పరిస్థితి, పిల్లలను ఒకరు కోసుకొని తింటున్నారు. ఈ పరిస్థితిని పరిష్కరించడానికి కొరకే దేవుడు ఏర్పాటు చేసుకున్నట్టు ప్లాన్, 4 కుష్టు వ్యాధి కలిగిన వారు. ఆశ్చర్యం. 16వ వచనములో రూపాయి 1 సన్నని మానిక మత్తని ఎవరి పిండి దొరికింది. 2వ వచనములో ఉన్న మాట 16వ వచనం నెరవేర్చబడింది. ఈ మధ్యలో దేవుడు చేసిన క్రియ ఆశ్చర్యం. నేను అదే చెప్తున్నాను. దేవుడు నీ జీవితంలో, మీ జీవితంలో దేవుడు ఒక పనిని చేయడానికి కొరకాయ ఆయన సంకల్పించి ఒక సమస్య తీసుకొచ్చి పెట్టాడు. ఎలాగ చేస్తారో నీకు తెలియదు. నీ జ్ఞానమును బట్టి ఆధారం చేసుకొని పరిగెత్తబాకు. కూర్చో. ఏంటిది ప్రభు? నీకు తెలియకుండా రాలేదు సమస్య. నన్ను సరిచేయటానిక, నా ఇంటిని సరిచేయడానికి కొరక. అందుకని అన్నాడు హిజ్కియాతోటి, హిజ్కియా నువ్వు చావబోతున్నావు, నీ ఇంటి నుంచే. ఆ మాట నాకు చాలా ఇష్టం. అది చదువున్న మాట యెషయా గ్రంథం 38:1 అనుకుంటా, 39:1 చదువు. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడినైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణించుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోతట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధి నేను నెట్లు నడుచుకుంటును, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నెట్లు జరిగించుతును, కృపతో జ్ఞాపకము చేసుకుని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపక. డాక్టర్ దగ్గర పరిగెత్తలేదు. గోడ తట్టు తన ముఖాన్ని తిప్పుకున్నాడు. కన్నీళ్లు విడిచి గోడ తట్టు ఎందుకు తిప్పుకున్నాడు? ఇంక ఏది చూడదలుచుకోలేదు. తన సింహాసనం చూసుకోదలుచుకోలేదు, తన భార్యను చూసుకోదలుచుకోలేదు, తన పిల్లలు చూడదలుచుకోలేదు, తన రాజ్యాన్ని చూడదలుచుకోలేదు. సమస్తమును తన జీవితంలో దేవుని వైపు తిరిగేశాడు. కన్నీళ్లు విడిచుచు ప్రార్థన చేశాడు. వినలేదా ప్రార్థన? విన్నాడు. ప్రేమైన వాళ్ళరా, మన జీవితంలో అదే దేవునికి సన్నిధిలో మనం నేర్చుకోవాల్సింది. దేవుడు హిజ్కియా ఇంటిని బాగు చేయడానికి కొరకాయ సమస్య తీసుకొచ్చాడు. అందుకే చెప్పాడు, నువ్వు మరణం కాబోతున్నావు కనుక నీ ఇంటిని నువ్వేం చేయి, చక్కపరచు. నేను అదే చెప్తున్నాను. మీకు వచ్చే పరిస్థితులు ఒకవేళ దేవుడు మీ విశ్వాసానికి పరీక్షగో, రెండవది నీ ఇంటిని చక్కపరచడానికో, నీ కుటుంబాన్ని చక్కపరచడానికో, దేనికో తీసుకొచ్చాడు. గోడ తట్టు తిప్పుకొని ప్రార్థన చేయడం ప్రారంభించు. అంతేగాని సమస్య నుంచి అట్లా బయటపడాలని మాత్రం లోకంలో ప్రయత్నం చేయబాకు. ఆని చేస్తాడు, ఎలాగ చేస్తాడో అది నీకు తెలియదు. నేను అదే చెప్పబోతున్నాను ఇప్పుడు రాజుల 2వ గ్రంథంలో 5వ అధ్యాయంలో. సో విశ్వాసముతోటి కనుక తనకున్న మనుష్య జ్ఞానమును బట్టి అక్కడ యొక్క నయమాను వచ్చాడు. కానీ ఎలీషా చెప్పిన మాటకు లోబడక కోపముతోటి మనుష్య జ్ఞానమును ఆధారం చేసుకుని వెళ్ళిపోతున్న సమయంలో జరిగిన సంఘటన, లోబడ్డాడు. దేవుని శక్తి వైపు ఎక్కడ గమనించాలి. నదిలో గొప్పతనము లేదు. జాగ్రత్త విన్నాడు అక్కడ విషయం. అక్కడ ఉన్న నదిలో గొప్పతనము లేదు, యోర్దాను నదిలో గొప్పతనము లేదు. అతను అన్నాడు మాట, యోర్దాను నది కంటే మా దేశంలో ఉన్న నదులకు శ్రేష్టమైనవి కావా? అవ్వచ్చు. కానీ ఇప్పుడు నీకు చెప్పిన మాట అక్కడ ఉన్న నదిలో గొప్పతనము లేదు.
యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం 2వ వచనం నుంచి. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీళ్లు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊత చేతులు గలవారును గుంపులుగా. ఇప్పుడు గమనించాలి, ఇక్కడ బెతెస్దా అనే కోనేటిలో గొప్పతనము లేదు. మీకు అక్కడ నేను జ్ఞాపకం చేయడానికి తీసుకొచ్చా. ప్రియమైన వారా, బెతెస్దా అనే కోనేటి నీళ్ళలో గొప్పతనం లేదు అక్కడ. కానీ ఆయా సమయములలో దేవుని దూత వచ్చి ఆ నీళ్ళలో దిగి నీళ్ళను ఇట్లా కదిలిచ్చేవేసి వెళ్ళిపోయేవాడట. ఎవడైతే ఆ కోనేటి చుట్టూ పడి ఉన్న రోగులలో మొదట దిగుతాడో వాడు ఎట్టి రోగము కలిగిన వాడని ఏమవుతాడట. సో నీళ్ళల్లో గొప్పతనము కాదు ఇది. అందుకని ఈరోజు టీవీలో చాలామంది మా దగ్గర వాటర్ బాటిల్ కొనుక్కోండి, మా దగ్గర కొబ్బరి నూనె బాటిల్ కొనుక్కోండి. ఇది ఒక వ్యాపారం అయిపోయింది, బిజినెస్. ప్రేమైన వలరా చేతిగుట్లో కొనుక్కోండి, స్వస్థత మీకు చేతిగుట్లో దొరుకుతుంది. ఎంత వ్యాపారం అయిపోయిందో క్రైస్తవత్వం ఈ రోజుల్లో. బాటిల్ అమ్ముతున్నారండి నీళ్లు. నిజంగా ఎంత దేవుని కోపానికి గురవుతారో తెలియదు. రేపు దేవుని వాక్యాన్ని ఎంత వక్రీకరిస్తున్నారో చెప్పటానికి వీలు కాదు. ఇక అక్కడ పోయి చూసి వస్తారు, ఇక్కడికి వచ్చి కూడా దేవుడి సన్నిధిలో ఏమంటారు, కనుక అవన్నీ చేయమంటారు. ఈ కొబ్బరి నూనె కోసం ప్రార్థన చేయన్నా, ఈ డబ్బా కోసం ప్రార్థన కోరిన డబ్బా కోసం కాదు చేయాల్సిన ప్రార్థన. ఎందుకంటే అక్కడ చూసి వచ్చాం కదా. ఇక వాళ్ళు చెబుతూ ఉంటారు కొంతమంది సాక్ష్యాలు. ఇగో ఈ నీళ్ళ బాటిల్ కొనుక్కున్న లీటర్ బాటిల్ కనుక 100 రూపాయలు పెట్టి 200 పెట్టి ఇది తాగిన తర్వాత మా కడుపు నొప్పి మాయమైపోయింది, మాకెట్టిండి అక్కడ ఇంట్లో బాగా కలిసి వచ్చింది. ఇక అదనేసి మనం కూడా ఏం చేస్తాం, మనం కూడా ఒక బాటిల్ కొనుక్కొచ్చుకుంటాం. ఇక అది రాసింది రుద్దింది, ఈపికేసి కాళ్ళకేసి మోకాలకేసి ఒకటే రుద్దు. మనకి ఇక్కడ బతుకులు విశ్వాసం ఉండదు. అక్కడేదో కొబ్బరి నూనె బాటిల్ కొనుక్కొచ్చుకుని నూనె బాటిల్ తెచ్చుకోవచ్చు. మనం ఏం చేస్తాం, అదే తాగిందే. మీకు చెప్పాను ఇంతకుముందు నేను మత్తయి వార్తలో నుంచి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచు. నీ విశ్వాసం. అలాగనుకొని దేవుడు ప్రపంచంలో గొప్ప గొప్ప తలాంతులు కలిసి సేవకులు ఇచ్చాడండి. చదువుదామా మాట రండి. 1 కొరింథీ 12వ అధ్యాయం. 1 కొరింథీ 12వ అధ్యాయము నేను 7వ వచనం నుంచి చదువుతున్నాను. 7వ వచనం నుంచి నేను ముగిస్తున్నాను, టైం అయిపోయింది. 2 వచనాలు చదివేసి ముగిస్తాను. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. జాగ్రత్త చదువుకోండి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా 7 నుంచి 11 దాకా రాసుకోండి. చదువుతున్నాను. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయ శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను 11 వచ్చిన గమనించాలి. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున
ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగు చేయుచున్నాడు. గమనించాలి. మళ్ళీ ఇప్పుడు 27 నుంచి చివరి వరకు చదువుతున్నాను. మళ్ళీ అరుణ భాగం నోట్ చేసుకోండి. 27 నుంచి. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములమై ఉన్నారు. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులులు గాను, పిమ్మట కొందరిని ప్రవక్తలను గాను, పిమ్మట కొందరిని బోధకులను గాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావలముల గలవారిని గాను, కొందరిని ఉపకారములు చేయువారిని గాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాట్లాడు వారిని గాను నియమించను. అందరూ అపోస్తులులా? అందరూ ప్రవక్తల? అందరూ బోధకుల? అందరూ అద్భుతములు చేయువారా? అందరూ స్వస్థపరచు కృపావలములు గలవారా? అందరూ భాషలతో మాట్లాడుచున్నారా? అందరూ ఆ భాషల అర్థము చెప్పుచున్నారా? కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడు. ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు. సో ప్రభుత్వం అయితే దీన్ని రేపు కొనసాగిస్తాను, మీకు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన పెట్టుకోండి. సో దేవుడు ఇక్కడ చాలా విషయాలు ఇచ్చాడు. మనం ఎవరిని క్రిటిసైజ్ చేయకూడదు. ఎవరి పరిచర్య వాళ్ళది. కొంతమంది స్వస్థపరిచే వరం ఇచ్చాడు దేవుడు, కొంతమందికి విశ్వాస వరం ఇచ్చాడు, కొంతమందికి భాషలు మాట్లాడే వరం ఇచ్చాడు, కొంతమంది ట్రాన్స్లేషన్ చేసే వరం ఇచ్చాడు, కొంతమందికి అద్భుత కార్యాలు చేసే వరం ఇచ్చాడు. అది ఆయన ఇష్టం. అది ఆత్మ ఒక్కడే. జ్ఞాపకం చేసుకోండి, ఆత్మ ఒక్కడే. అదే ఆత్మదేవుడు నీకు ఇస్తలేదా విశ్వాసం? నేను అడుగుతున్నాను, పరిగెడుతున్నాను వాళ్ళకి కదా చెప్తున్నాను, అడుగుతున్నాను. నీకు ఇవ్వట్లేదు విశ్వాసం? మరి ఎందుకు? నీ విశ్వాసం ఎక్కడికి పోయింది? ఈ లోకములో మనుషుని యొక్క తపనంతా శారీరకమైన యొక్క పరిస్థితులకు బయటపడటానికి కొరకే. కానీ జీవితంలో ఈ పరిస్థితి నా జీవితంలో అనుమతించాడు దేవుడు, దీని వెనకాల నేను ఏమి ఆత్మీయ పాఠాలు నేర్చుకోవాలని తపన ఎవరికీ లేదండి. 100కి 90-95% కంటే ఎక్కువగా చెప్తున్నాను. ఏది లేదు. అక్కడికి వెళ్తే రోగం బాగోద్దంట, ఇక్కడికి వెళ్తే స్వస్థ వస్తాను. మరి నాయన నీకు ఇచ్చాడు దేవుడు, నీకు ఇచ్చాడు దేవుడు. అదే ఆత్మదేవుడు నీతో కూడా ఉన్నాడు, నీతో కూడా ఉన్నాడు. వాళ్ళు బాగు చేయనివ్వు. విశ్వాసం లేని వాళ్ళు పోతారు, లోకములో దేవుని నమ్మని వాళ్ళు పోతారు. నీకేం పట్టింది? అది నేను అడుగుతున్నాను. నీకేం పట్టింది? ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రక్షించుకుంటాడు దేవుడు. అర్థమైందా? అందరిని ఒక రకంగా దేవుడు రక్షించుకో. చిన్న కరపత్రిక చదివి రక్షించబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఎవరు చెప్పలేదు యేసు ప్రభుని గురించి. చిన్న పత్రిక, చిన్న పిల్లలు చెప్తే దేవుని వాక్యంని విశ్వసించిన వాళ్ళు ఉన్నారు. తమ రోగాలు పోగొట్టుకొని విశ్వసించిన వాళ్ళు ఉన్నారు. అది ఆయన ఇష్టం. అది ఆయన ఇష్టమే. నువ్వెవరు ప్రశ్నించడం, నేనేమైనా ప్రశ్నించడానికి? అందరూ ఒకే విధంగా రక్షించబడరు. రక్షించబడే విధానం వేరు. రక్షించబడిన తర్వాత మరి ఇప్పుడు నీ విశ్వాసం ఏమైంది? అదే అడుగుతున్నాను. రక్షించబడక ముందు వెళ్తున్నావు, పరిగెత్తావు. రక్షించబడిన తర్వాత కూడా తెలిసితే పరీక్షించుకోండి. ఆ వచనాలను కోట్ చేసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత ఆత్మ ఒక్కడే. అర్థమైందా? ఆత్మ ఒక్కడే. అయినను ప్రతి వాడికి ఆయన ఏం చేశాడట? ఇచ్చాడు. ప్రతి వాడిలో నువ్వు లేవా? నువ్వు దేవుని సంబంధి కాకపోతే నువ్వు లేనట్లు లెక్క. సో దేవుని సన్నిధిలో మనల్ని మనముగా పరీక్షించుకున్నాం. సో దేవుడు ఇంతవరకు ఈ జ్ఞాపకం చేసిన మాటలను మనము పరిశీలన చేసుకొని మన జీవితానికి అనువర్తించుకోవడానికి ప్రయత్నించాలి. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన తండ్రి, పరిశుద్ధులైన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆత్మ ఒక్కడే, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే. ఆయనను ప్రతి వానికి ఆయన పంచి ఇచ్చాడు. ప్రభు, అది నీ ఇష్టం, నీ ఇష్టం. ప్రభు, ఈనాడు ప్రభు అందరికీ ఏలేకపోయిన విశ్వాసం ఇచ్చావు. మరి నా విశ్వాసం ఏమైంది? ఎక్కడో ఏదో చేస్తారంట, ఎవరు ఇస్తారంట, ఏదో చేస్తున్నారంట. అసలు నా విశ్వాసం ఏమైంది? అది మీరు అడుగుతున్నారు ప్రశ్న.
ప్రభుని యేసయ్య కనికరించండి. మేము ప్రార్థించడానికి ఇష్టపడం. ఇచ్చిన సమస్య వెనకాల ఉన్న నీ ఆలోచన నెరవేర్చబడటానికి మేము ఇష్టపడం. అంతా తొందరపడతాం. అక్కడికి వెళ్తే జరిగిపోద్దంట, ఇక్కడికి వెళ్తే జరిగిపోద్దంట, ఎక్కడికి వెళ్తే చేస్తారండి. ఇది ప్రభువా, నా జీవితంలో మీరు అనుమతించారు ఒక సమస్య. ఓ హిజ్కియా, నీ ఇంటిని బాగు చేసుకో, అందుకో ఈ రోగం వచ్చింది నీకు. నా రోగం కుదిరైతే సారి పనులు, ఆ ఇంటి సంగతి తర్వాత అనుకుని పోలా. యేసయ్యా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈనాడు విశ్వాసులు చాలా రకరకాలుగా భ్రమలకు గురైపోతున్నారు. రక్షించబడి విశ్వాసములు ఎంతో కాలం చెదుగుతూ కూడా మాలో స్థిరత్వము కనబట్టలేదు. యేసయ్యా, నీకే వందనాలయ్యా. ఒకవేళ ఈలోక చచ్చిపోతే నీ దగ్గరికి వస్తాం కదా, ఎందుకు ఆ సమస్య కొరకు అంత బాధ? తీరిస్తే మీరు తీరుస్తారు కదా, చేస్తావు కదా నీవు. నేను ఫలానా వారి విశ్వాసాన్ని నమ్ముతాను, మీ విధాలు ఎవరు నమ్మని మీరు అన్నారా అక్కడనా? లేదే. పక్షపాతం ఏమీ లేదే. ప్రభు, మమ్మల్ని మీరు చక్కబరచండి. మేము అనేకులకు మాదిరికరంగా ఉండలేకపోతున్నాం. మేమే కుప్పిగంతులు వేస్తున్నాం. మరి మమ్మల్ని చూసేవారు కూడా కుప్పిగంతులేరా? మరి ప్రభువా, మా జీవితాలను, మా విశ్వాసాన్ని బలపరచటానికి, మా ఇళ్లలో ఉన్న సమస్యలను పరిష్కరించి ఆత్మీయంగా మమ్మల్ని నిలబెట్టడానికి కొరకాయ నాలో ఉన్న ఆ పాపము, అవిధేయత, ఇంకా సులువుగా చిక్కులు పెట్టే పాపము విలయతాండవం వాడుతున్న ఇండ్లలో, వాటిని పోగొట్టడానికి కొరకే మీరు తీసుకొస్తుంటే మేము ఎక్కడికో పోతున్నాం. మనసు పెట్టి జీవితాన్ని నీ చేతులకు అప్పగించుకోవడానికి నేర్పించు. నయమాను జీవితంలో ఒక అవిశ్వాసి ఎలాగ మీరు కార్యాన్ని జరిగించడానికి కొరకాయ మీరు ఎలాగ ప్రేరేపించారో చిన్న చిన్న పరిస్థితులను మీ చిత్తమైతే ఈ వారంలో చూసుకోవడానికి సహాయం చేయి. మనుష్య జ్ఞానము చొప్పున మీ దేవుని బిడ్డలమైండి కూడా ఇంకా మనుష్య జ్ఞానము చొప్పునే ఆలోచిస్తున్నాం. ప్రభువా, క్షమించండి. నీ ప్రభావమును, నీ శక్తిని మేము శంకిస్తున్నాం. ఈ పరిస్థితులలో చక్కపరచి తిరిగి ఈ సమయంలో ప్రార్థన కొరకే కొంత సమయం కూడుకుంటుండగా మీరే బలపరచండి. వందనాలు చెల్లిస్తూ ప్రభువును నా రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి అనే దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ కన్నుల సహవాసం ఇక చేను మనకును సర్వలోక చేను తన బిడ్డలకును సర్వకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. వెళ్ళవచ్చు.